అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్‌బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది. అందరికీ తెలుసు. మనం మార్చ్ నెలలో ఉన్నాము. మార్చ్ 30th ఉగాది వస్తోంది. విశ్వవసు నామ సంవత్సరం. 60 ఏళ్లకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి. అంటే 60 ఇయర్స్. ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము. మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి, అలాగే తోరణాలు, ఇల్లు కలకలలాడాలు, అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు, అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే హ్యాపీగా గడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్. అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం, అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అన్నమాట. యుగం ఈ రోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది. అంటే మన పెద్దలు చెప్పింది అన్నమాట. ఈ రోజు నుంచి లోకం పుట్టింది, అందుకోసం ఉగాది అంటాం. యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అన్నమాట. సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం. అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి. ఎందుకంటే లైఫ్ అనేది 6 కలయిక. అంటే ఏంటి, మనకి స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, అలాగే పులుపు ఉంటుంది, అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం, వగరు అంటాము, అలాగే కారం కూడా ఉంటుంది. ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది. సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము. దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం. అంటే బతుకు అనేది అలాగే ఉంటుంది, ఎప్పుడు ఒకలా ఉండదు కదా. అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు. పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను. సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం, పచ్చ తోరణాలు, అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు, నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు, అలాగే పంచాంగ శ్రవణాలు, అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం. అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుందన్నమాట. అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము, మీనరాశిలో మనకి 6 ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మార్చ్ 29 మనకి ఎక్లిప్స్ కూడా, గ్రహణం కూడా ఉందన్నమాట. అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధినామ సంవత్సరం. అందరూ ఆ పేరు కూడా చాలామంది భయపడ్డారు అనమాట. సో అలాంటివన్నీ ఏం లేవు, ఇవి ఒక పేర్లే అనమాట. ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం. అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనకి తెలుసు, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. మనం 12 భావాల కింద కూడా తీసుకుంటాము. రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము. రాశి వారీగానే మనం ప్రెడిక్షన్స్ ఇవ్వగలం అన్నమాట. అందరి జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు. అందరి జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము. ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్గా చెప్పడం, సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నేను ఇందాక చెప్పినట్టు ఉగాది, అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ 30th అయిందనమాట.
అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను, గమనించుకోండి. 5 ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈరోజు మనకి మీన రాశిలో ఉన్నాయన్నమాట. అంటే శని ఏమో మార్చ్ 29th మూవ్ అవుతున్నారు. అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీన రాశిలో ఉన్నారు. అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా, అలాగే శుక్రుడు, అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీన రాశిలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. జూపిటర్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిట్ గ్రహం, అంటే మంచి చేసే గ్రహం, శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట. వృషభం నుంచి మనకి మిథునానికి మే 14th వెళ్తున్నారు. అలాగే రాహు కేతువులు మూమెంట్ కూడా మనకి మే 18th ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? కుంభంలో మనకి రాహు, అలాగే సింహానికేమో కేతు వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం, కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ దాంపత్య జీవితంకి, అలాగే మాంగళ్య బలానికి. సో ఆయన ఏంటంటే జూన్ 7th మనకి సింహానికి వస్తున్నారనమాట. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏల్నాడ్స్ అని అనేది భయం చాలా మందికి ఉంటుంది. ఈ ఎవరెవరికి ఏల్నాడ్స్ అని ఉందో చూద్దాము. మనకి మకరం వాళ్ళకి ఏల్నాడ్స్ అని అనేది తొలగిపోతుంది పూర్తిగాను. ఎందుకంటే మీనానికి మార్చ్ 29th వెళ్తున్నారనమాట. అలాగే మీనంలోనే మనకి 2 ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది, అంటే మనకి కొత్త సంవత్సరం వస్తుంది. సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏల్నాడ్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది, మీన రాశి వాళ్ళకి ఏంటంటే 2వ ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట. ఎప్పటికైనా సరే ఏల్నాడ్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే 2వ హౌస్ అంటే రెండో భావం, అలాగే 12వ భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది ఏల్నాడ్స్ అని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది. శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు, కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏల్నాడ్స్ అనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం మాట్లాడుకునేది ఏంటి, మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు, మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అన్నమాట. సో ఇది ప్రస్తుత ప్లానెటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అన్నమాట. ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం, తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము. రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము. జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ హోమాలు, కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహు కేతు కూడా మూవ్ అవుతున్నారు, మేలో మూవ్ అవుతున్నారు, నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహు కేతు పూజలు చేయడం చాలా మంచిది. అంటే శాంతి పూజలు నేను చెప్పేది. తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ, అంటే అదే చేస్తూ ఉండండి. దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు 12
రాసులు ఉన్నాయి. సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ 2026లోనే వస్తోందన్నమాట. సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ పరిహారాలు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము. ఎందుకంటే జూపిటర్ మూమెంట్ ఉంది, శని మూమెంట్ ఉంది, అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ. మిగతావన్నీ ఏంటంటే 40 రోజులకి 30 రోజులకి మారుతూ ఉంటాయి. సన్ మనకి తెలుసు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ, లేకపోతే బుధుడు కానీ, లేకపోతే శుక్రుడు కానీ 30 రోజుల నుంచి 45 రోజులు. కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగ్రేషన్ అంటే నీచపడడం, అలాగే రిట్రోగ్రేషన్ అవ్వడం, మళ్ళీ డైరెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము. ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది, ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జనరల్ ప్రెడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అన్నమాట. సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్డంత మంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు. అందరికీ ఒకలాగా అవ్వదు కదా. సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా, ఎవరు కింద పడాలి అనుకోరు కదా. కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు. తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము, ఎందుకంటే ప్లానెటరీ ఎనర్జీస్ అనేది మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. తప్పక ఏ ప్లానెట్కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి, ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి. ఈ ఉగాది చాలా బాగుంటుంది, అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. ఈ ఉగాది నుంచి ఎలా ఉందో వీళ్ళకి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడయ్యారు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయరే బ్రహ్మాండంగా ఉంది, అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకని ఈ రాశికి అధిపతి మనకి శుక్రాచార్య అయ్యారు. ఆయన ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అంటే యోగాలు, లక్ష్మీ యోగాలు బాగున్నాయి వీళ్ళకి. అలాగే జూపిటర్ కూడా కూడానే ఉన్నారు 11th లార్డ్. ఇంకేం కావాలి, చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది. పట్టుకున్నదల్లా ఏంటంటే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం పరిగణించవచ్చు ఎందుకు వృషభ రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా నీచ స్థితిలో ఉన్నప్పటికీ కమర్షియల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు, బిజినెస్ పీపుల్, వీళ్ళందరికీ కూడా కొత్త బిజినెసెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంటి నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి మాత్రం తప్పక, ఎస్పెషలీ ఆర్ట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ లేడీస్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టార్ట్ చేయడం అనేది మనం స్టార్ట్ చేసామంటే తప్పక మనం రాబడి అనేది చూడొచ్చు. గ్రహ పరిస్థితులు చాలా బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఆల్రెడీ ప్రమోషన్ రావాలి, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కెరియర్ పాత్ చాలా బాగుంది. ఆపర్చునిటీస్ వస్తే అలాగే స్థాన చలనం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ మీద కానీ ఉన్నత స్థితికి వెళ్ళడానికి కానీ వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే
ఫారిన్ ట్రావెల్ అనేది ఉంది. ఎవరైనా ఫారిన్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం తప్పక మీరు అనుకున్నది నెరవేరుతుంది. బావుంటుందనే చెప్పాలన్నమాట. కొంతవరకు ఏంటంటే ఖర్చులు ఉంటాయి. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఖర్చు లేకుండా మనకి రోజువారీ జీవితమే గడవదు. సో ఖర్చులనేవి ఎక్కువున్నాయి. కానీ అన్నీ శుభ ఖర్చులే. ఎందుకంటే మనకి ఈ సంవత్సరంలో జూపిటర్ కూడా, గురువు కూడా మనకి ఈ రాశి వాళ్ళకి మనం చూసామంటే 2వ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. కొంత దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి లేదు. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే కుజుడు పరిస్థితి కూడా అంత బాలేదు. 12th లార్డ్ మనకి 2nd పడున్నారు. సో కొంతవరకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లోన్స్ తీసుకునే అవకాశం, అంటే లోన్స్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఒక సంవత్సరం కింద మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నాము అంటే మనం సేవింగ్స్ చేస్తున్నట్టే కదా. సో తప్పక సేవింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది. సేవింగ్స్ చేసుకోగలుగుతారు. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఒక సంవత్సరం కింద మనం చూడొచ్చు. శుభకార్యాలు తప్పక చేస్తారు, పాల్గొంటారు. అందరితోనూ మంచి కలయిక ఉంటుంది. ఎస్పెషలీ తోబుట్టువులతోనూ, అలాగే ఫ్రెండ్స్తోనూ. అంటే ఎప్పుడో మనకి తప్పిపోయారు, లేకపోతే కాంటాక్ట్ లేదు అనుకున్న వాళ్ళందరూ తప్పక మనకి కాంటాక్ట్లోకి వస్తారు. బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ పొజిషన్, గురు పొజిషన్ చాలా బాగుంది. అండ్ 11th లార్డ్ 2nd అంటే వీళ్ళకి ఎక్కడ చూసినా లాభం. అందుకనే వృషభ రాశి వాళ్ళకి నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఒక సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చూసుకోవచ్చు అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి అనే చెప్పాలి. అన్ని రంగాల్లోనూ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. అది కూడా ఏంటంటే చిన్నవే అన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పక స్పెషలిస్ట్ని సంప్రదించండి. వెంటనే ఒక రెమెడియల్ మెషర్స్ చేయండి. సో రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే, మనకి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి ఈ రాశికి మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అంటే శుభగ్రహం అని మనం చూసుకున్నామంటే శని అయ్యారు. ఆయన 11వ ఇంట్లోకి వచ్చారు. సో తప్పక ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక కుజుడికిను బుధుడికిను చేయడం అనేది మంచిదన్నమాట. ఓం బుధాయ నమః అనేది కంటిన్యూస్గా చాంట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇంకా బాగుంటుంది. లక్ అనేది కూడా ఫేవర్ అవుతుంది అన్నమాట. అలాగే వీళ్ళు తప్పక ఎప్పటికైనా సరే లక్ష్మీ గణపతి పూజ నిత్యం చేయడం అనేది మంచిది. అలాగే గోవుకి ఫ్రైడే ఆహారం పెట్టడం మంచిది. ఎందుకు గోవుకి మనం అంత ప్రాధాన్యం ఇస్తాము అంటే, అన్ని ప్లానెట్స్ శాంతిస్తాయి అన్నమాట గోవుకి మనం ఆహారం పెట్టినప్పుడు. సో విడివిడిగా మనం చేయక్కర్లే. సో గోవుకి తప్పక ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది ఫ్రైడే. అండ్ ఆల్సో లక్ష్మీ పూజలు ఫ్రైడే నిత్యం చేయడం మీకు చాలా మంచిది. మీకు బాగుంది, కానీ ఇంకా బాగుంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ రెమెడియల్ మెషర్స్ చేసినప్పుడు.